సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బిందాస్ అంతే. సొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ, కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతూ చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకమే పోయింది దీని అమ్మ. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా. ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు. నన్ను నమ్ము. సార్ ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా? సార్ అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? పదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ పోలీస్. అయితే అంత గట్టిగా చెప్పలేటే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. ఏయ్ తూ దర్జా, తూ దర్జా. ఓకే సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. శభాష్. ఇదా ఇదా ఆ? అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? ఇప్పుడు నువ్వు కానీ ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో, ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి. మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. వస్తావా? ఈరోజు డ్యూటీ అయిపోయిందా? ఆ? రేపు ఈ టైంకే? ఏరా ఒకేసారి ఇద్దరా? శాండ్విచ్ టైపా? ఒక్క ఎకరం తున్నడానికి ధూళి తీరిపోతుంది ఇక్కడ. నువ్వు 2 ఎకరాలంటే బలుపు బాగా ఎక్కువ ఉందిరా నా కొడకా. అందులో దూరితే పట్టుకోలేననుకుంటున్నావురా? ఇప్పటి నుంచి ఈ ఏరియా కూడా నాదే. ట్రాన్స్ఫర్ అయి వచ్చాను, అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? రేయ్, నీ గుడ్డలు డోంగ్రే గాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏది జరిగినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. అలాగే. మాస్టర్ మాస్టర్, కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలా? సగం వాట. ఏయ్, సగం ఆట ఏంటి? ఏయ్, ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. ఏయ్, అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే. ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి, బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. మేము లోపలికి పోతున్నాం. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో? నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजर जो नहीं मालूम मुझे चल। భయ్య భయ్య భయ్య, గాజులు కావాలి భయ్య. मालूम बोला ना तुझे चल। కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కుంటా. భయ్య 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 భయ్య. ఏంటి భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు. బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే
చల్ సార్ వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ చేయరా. నాకు అర్థం కాదని తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. అదే సార్ నేను చెప్పేది అదే సార్. బంగారం వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది తిన్నగా చెప్పావు కదా, బండి తెప్పవా? సార్ బండి తిప్పేస్తున్నా. భయ 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 ఆ, బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మంది తెలియాలా? ఓరోడు బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్ అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే అందరూ. ఏం డోర్ మేడం తీశాడు? ఫోన్ ఇక్కడే ఉంది మేడం. ఏం ఏయ్. చేస్తున్నావు? మేడం మీ సీట్ కొంచెం అరే. మీరు ఏయ్, మేడం సీట్ కట్ చేస్తాను. కాదు సార్, మేడం నడు మడతలో అక్కడ ఏయ్, అక్కడ మోగుతుంది. ఏంట్రా డబుల్ మీనింగ్? ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. ఆ? తలకాయ దొరికిందా? అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక కాయ. ఏ క్యా కర్ రही है? क्या कर रहे? ఏం చేస్తున్నావు? తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి ఓలో 2 పోట్లు పొడిచిగలను. బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలో ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. అరే తాయినెడతావరా సాలే, తాయినెడతావా? జరుగు బే, పో బే. ఇది నా రోడ్, నేను జరగా. సీఎం అయితే జరగ, నువ్వెళ్తే పిసేత. నేను జరగా, నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ. ఆడికారు కంటే గాడిద. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, ఉమ్, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్ళే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. మెట్టరో ఇది నాకు పనికొత్తది ఏంటి? జోకు మెట్టరో జోకు. ఊరి పిచ్చిన పువ్వ, నిన్ను బయటకు గీసి చిట్టుగాని తేవాల్సింది. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఏంది? ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. రేయ్, ఇంటికి ఇంటికి పాటలేంట్రా? ఇంటికి వస్తున్నాం. మైండ్ కానీ దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్. గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. దీని తల్లి లైన్ గడుస్తున్నది ఏందో కథ. గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఆ, ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్. దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 24000999. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. రేయ్, నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఉమ్, పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, రాజుబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్ది పూణెత్తండ్రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ.
పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా హెలి. ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? క్యా కామ్ హై ఆ? మూత్రం పోవాలరా భయ్. హట్. చల్ ఈ- రేయ్, చిట్టిగాడి మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. ఛ, ఎంగేజ్. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలాగే దొరికిపోతామేమో. రే బండనా కొడక, నువ్వు అమాయకుడు నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా? జర జల్దీ. ఓరి బండోడా, నోరి పెవ్వ చాప ముళ్ళుతో పొడి చెత్త. స్పీడా. మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడెత్తాడు మేటారో. అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. ఆ, ఆ, ఆ. ఈడేటి మందులు ఎక్కడ ఎట్టినాడు మేటారో? చేపల పులుసు అరిగినట్లేదు, వేసేసుకోమంత రేటి. థు, ఇది వేసుకుంటే అరిగిపోదు, పెరిగిపోద్ది, దోలు తీరిపోద్ది. ఇంకేటి పెరగాలి మేటారు? డబ్బులున్న నాయాళ్ళకి ఏది ఎక్కడ దాయాలో కూడా తెలియదు. వచ్చేసింది. జర జల్దీ రండి. ఈ పని మనిషి చెత్తంది. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. రైచిన, ఇక్కడ లాకర్లో ఏం దొరకలేదు. ఎక్కడ దాస్తారో నీకు తెలీదా? లాకర్లో లేకపోతే నేనేం చేయను? వాళ్ళెక్కడ దాస్ తానం సెత్తును కొండ తడికి సందులో చూసినట్టు అలాగ సొత్తన వేట్రా. సరిగ్గా చూడే. జల్దీ రారా భయ్. ఏటైనదిరా? రే చెప్పరా రే, రే చెప్పరా రే, దానికి లెగ్గిస్తున్నావు చెప్పరా రే. రే పక్కన కొండే ఆగరా. అంత సీనే లేదు. ఎవడు వీడు? ఆ ముసలిగాడు చెప్పిన బాస్ వీడు. ఫింగర్ ఫెడరిక్స్. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు పుట్టింది పెరిగింది ఎదుర్లంక. ఇప్పటికీ అదే అడ్డ. అమలాపురం నుంచి అమ్మాయిల ఎక్స్పోర్ట్, కర్నూల్లో కబ్జాలు, సుల్తాన్ బజార్లో స్మగ్లింగ్, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి పెంచుకుంటూ పోయాడు. వీడితో పెట్టుకుంటే ఒంటరిగా చిరతపుల్లా వేటాడి చీరేస్తాడు. వీడి పని బలిసిన డబ్బుని కాపలా కాయటం. అదే డైమండ్ హౌస్, బ్లాక్ మనీ దాచే ప్లేస్. దీనికి వీడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. నమ్మిన వాడే మోసం చేసి పోలీసులతో చేతులు కలిపాడు. అప్పటి నుంచి ఫెడ్రిక్స్ మనుషుల్ని నమ్మటం మానేశాడు. ఒక్క పురాణికిని తప్ప. ఆ హత్యను చూసిన సాక్షి కేసు పెట్టగా ఫెడ్రిక్స్ కటకటాల వెనకపడ్డాడు. పురాణిక్ మనిషి కాడు, రక్త పిచాచి. పురాణిక్ ఆ సాక్షిని లొంగతీశాడు. సాక్ష్యం లేకపోతే కటకటాలైనా ఏం చేస్తాయి. మాస్టర్ మస్తు గుబులు అవుతుంది మాస్టర్. ఇప్పుడు ఏం చేద్దాం? అరే ఫింగర్ ఫ్యాడ్రిక్స్ గారు రాని, ఆడు బాబు గారు రాని, నాన్న చూసుకుంటానన్నాను కదా. అయినా గోదన కొడుకుల గలక భయపడతావేట్రా? ఎర్రి పువ్వా, కాసేపు పూసుకుని కూర్చో. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేం. చెయ్యలేమనుకుంటే ఏది చేయలేంచినా ఈ రోజు రాత్రికే చేస్తున్నాం. డైమండ్ హౌస్ ఈ రోజు రాత్రి అంటే ఎలా కుదురుద్ది? రేయ్, మీరు ధైర్యంగా ఉండండి, చేస్తున్నామంతే. సార్
వంశీ ఈ రోజంటే గ్యారంటీగా దొరికిపోతాం. పెద్దమ్మా పెద్దమ్మా హలో 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 బుజ్జి నువ్వేనేటి నానే నాకు తెలుసురా అయ్యా నువ్వేనని ఎలా ఉన్నావురా ఎలగబోతుంటున్నావా లేదా నీ మీద నాను బెంగట్టేసుకున్నారా నానా బుజ్జి ఆ ఏళ్ళ నానేదో కోపంలో అనేసినాను లేరా, అంత మాత్రానికే ఒగ్గేసి వెళ్ళిపోతావేట్రా? మీ అమ్మ నిన్ను తలుసుకొని రోజు ఎడుతుందిరా. నీ సెల్లిమను కుదిరిందిరా బండా. అట్నా? నిన్ను కొప్పడి ఏటి అనను గాని నువ్వు ఏటి చేయకపోయినా పర్వాలేదు. అయ్యో నేను బాగా సంపాదిస్తాను, చెల్లెలు పెళ్లి నానే దగ్గరుండి చేయిస్తాను, ఈ బుజ్జిగాడి ఇంకేంటో అందరికీ చూపిస్తాను. పురే సిట్టి నానేటో మా ఆయనకి తెలిసిపోనాదిరా. ఏంది బే ఏమంటున్నావు? మా అయ్య బాధపడుతున్నాడు రా, మా అమ్మ ఏడుతుందిరా. ఊకో ఒరే సిట్టి మా చెల్లెలు పెళ్లి కుదిరినదట్రా. ఆ సొమ్ము లొక్కేసినాక నానేమో ఊరికెళ్ళి మా చెల్లెలు పెళ్లి దగ్గరుండి చేయిస్తాను రా. అరే నాకు తెలుసు బే, నీతో అయితదిరా. నువ్వు నా జిగిరి దోస్తురా బాయ్, నీకు మస్తు దిమాకున్నది. ఒరే సిట్టి నువ్వు నాకన్నా సేన మంచోడురా, నీకోసం నా ప్యానాలైనా ఇచ్చేస్తాను రా. ఆ గుంటను తెచ్చి నీకిచ్చి నానే దగ్గరుండి పెళ్లి చేయిస్తాను రా. చల్ ముయ్యబే, ముందు చెల్లి పెళ్లి చేయాలి. బస్ నువ్వు జర్ర పక్కనుంటే చాలరా బాయ్, అన్ని చక్కగా అవుతాయి. అంతేనటవా? అన్నా నువ్వెప్పుడు వచ్చినావు? ఒరే వంశీ నీకు కూడా ఏదైనా చెయ్యాలంటే చెప్పురా, చేసేస్తాను. కొంపు తీసి నీకు కూడా ఏదైనా గుంటుందేంటి చెప్పేసా, సిగ్గుపడక. నాకేం అక్కర్లేదురా, నేను ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను అంతే. రేయ్ ఎప్పటికీ మీరు ఇలానే సంతోషంగా ఉండాలిరా బాయ్. ఏయ్, ఏం చేసుకున్నా ఇప్పుడే చేసేసుకోండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి బొప్పవసొద్దు. బొంగులోది మనం ఏం చేసుకుంటాం? ఫిగర్ లేదు లేదు. పదండి. పార్సల్ చెక్కేయండి. ఇదే చేస్తా. పదండి. రేయ్ ముందు మన ఇద్దరం కలిసి ఆ బిల్డింగ్ మీదకి వెళ్దాం. అలారం కట్ చేసి నువ్వు వచ్చి. ఏటైనది? అటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, ఇటు మనం వెళ్ళాల్సింది. రారా. వదలండి, తక్కువ. హుషార్.
ఎక్కువ అంటే దిగు. ఆల్ డోంగ్రేస్ ఇక్కడే ఉన్నట్లున్నారు. మెల్లగా చూసుకోబోయి. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, గుడ్ నాకు స్పైడర్ మ్యాన్. ఈ చెత్తలో ముందు పని చూద్దాం. డేయ్, అప్. వచ్చిందా? పట్టురా. చాలేబే పెద్ద పీకినావు. దీన్ని ఎలా ఓపెన్ చేస్తాం బాస్? చల్లం చూడమ్మా. ఇప్పుడే వస్తాను, అర్జెంట్. పొద్దుందా? పంజుడు బే. వీరికి సలాడున్నాడేమ్రా. సార్ గరం చాయ్ సార్. ఏం బే, చాయ్ పొడి తీసుకొస్తావా? అక్కడ పెట్టు. పైసలు సార్. ఏయ్, మేరే సే పైసే పూछता बे? గన్స్ వద్దన్నావు. ఇది ఉంటే నాకు సుడిరా. చెత్తలో కొడుకు. తాగిడు వాళ్ళు. నేను చూస్తా. ఏం పట్టుకుంటావా? అటు చూడు.
దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెట్టిరే మీరు. ఇక్కడ ఏవో కోట్లు ఉంటాయన్నో ఏంటి కోట్లు అన్నో ఏమున్నాయి ఇక్కడ? చూస్తావుగా. ఏంటి చూసేది? మాట మీద మాయ అంటే ఏం తమాషా అనుకుంటున్నావా? నానంతా వేస్ట్. చూడరా చిన్న మాయా మాస్టర్ ప్లాన్. ఎవ్వడైనా సరే సలాం కొట్టాల్సిందే. ఏట్రా మోటు సెటిల్ అయిపోతావేటి? జాక్ పాట్ కొట్టేశారు పీసీ. మాయ మ్యాటర్ మందు కంపెనీ పేరెట్టుదా ఏంటి? బర్రె కంపెనీ అని పెట్టుకోరా బర్రెగా. అది కూడా బాగా ఉంది. మాటలు తర్వాత తోసి త్వరగా తోసి. జల్ది గాని ఈ భూమి నాదిరా, ఈ సారణ అధికారణ. వెళ్ళిపో. నీ అయ్యే జాగిరారా, నేను పెట్టే బండి జాగా నీ బండి ఎట్లా పెట్టినవరా? అరే సాలే రేయ్ మూసుకొని దొబ్బాయి డోంగ్రే. డోంగురే నన్ను డోంగురే అంటావా? ఏయ్ నేను డోంగురే రా. అరే నే ఎవ్వరా టైగర్? నీ అయ్యా గుద్దుతే నోట్లకి బ్రెడ్ పడతా. పోరా ఇక్కడ ఉంటే పగిలిపోద్ది. దొబ్బాయి. ఏం కాదు వచ్చే ఏం కాదు రా జాగ్రత్త. మెల్లగా జాగ్రత్త. చెప్తే కింద చూడదు. కొంచెం దూరం రా. అరే తాగుబోతు. బాబాయ్ బిల్డింగ్ లోపల నుంచి ఏదో పెద్ద సౌండ్ వచ్చింది బాబాయ్. అది నేనేరా, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాను, అక్కడే పని కానిచ్చేసాను. కార్డ్స్ రాకముందే పీసీ గడి బాడీ తీసుకెళ్ళాలి. అన్న ఇట్లయింది ఏందన్నా? తాగొద్దని చెప్తే ఏం లేదురా బైక్. ఒక్క దినం తాగకపోతే ఏమైతుండ్రా? సెక్యూరిటీ గార్డులు వస్తే నేను చూసుకో. ఈ టైంలో ఎక్కడికి? తీసుకెళ్లి కార్లో కూర్చోండి. దానికంత టైం లేదు. పదా నేను చెప్తున్నాను కదా, వీడిని తీసుకెళ్లి కారులో పడేయండి. వెళ్ళండి. పదరా చిట్టి జాగ్రత్త. అరే ముగ్గురు ఒక్కడేస్తారా? సింహం సింగే కొట్లాడుతుంది, పందులే గుంపుగా అరే నా వదిరా. అరే కొడుకులు పారిపోయారా? తెల్లారి కాంప్లైంట్ ఇస్తాను. పేరు తెల్లారి కాంప్లైంట్ పొక్కలేపిస్తాను మిమ్మల్ని అంతా. ఇది నా జాగర, ఇది నా ప్లేస్, నా స్థలం. నేను పడుకుంటా, నేను పట్టపో.